భగవానేశ్వనామంలో చేరి వచ్చిన పదాలు సమర్పిస్తున్నా. 2వ రాజులు 5వ అధ్యాయంలో నిన్న మొదటి భాగంలో చరిత్రను సృష్టించిన చిన్నది అనే ఒక గాథను చదువుకున్నాం. ఓ చిన్నది వయసు తెలియదు, 12 ఏళ్ల వయసు అయితే యూదులు చిన్నది అంటారు. కాబట్టి చిన్నదాని వయసు ఎంతో గ్రంథం చెప్పలేదు కాబట్టి వయసు తెలియదు, చిన్నది. ఇస్రాయేల్ దేశంలో, సిరియా దేశంలో చరిత్రను సృష్టించేసింది. ఆ చిన్నదాని గురించి మనం ఆలోచన చేశాం. ఈ రోజున మనము ప్రత్యేకించి ఆదర్శమైన మారు మనసును ప్రదర్శించిన నయమాను గురించి ఆలోచన చేస్తాం. ఆదర్శమైన మారు మనసును ప్రదర్శించిన నయమాను గురించి కాదు మనం మాట్లాడుతుంది. ఆదర్శమైన మారు మనసును ప్రదర్శించిన వ్యక్తి నయమాను. మా వ్యక్తి మారు మనసు పొందాడు అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందాడండి, గతంలో తప్పులు చేశాను, తప్పులు చేయటం మానుకున్నాను అనేది మారు మనసు కాదు. మారు మనసు అనేది వాస్తవంగా ఏమై ఉన్నదో నయమాన్ జీవితాన్ని చదువుతుంటే ఆదర్శమైన మారు మనసుకు అతను ప్రతిగా నిలిచిన ఒక విశేషమైన వ్యక్తి. నయమాను యొక్క హోదా, పలుకుబడి చాలా అద్భుతమైంది. హోదా కలిగిన వాడు నయమాను. హోదా కలిగిన వాడు అంటే ఒక దేశపు సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే చాలా ఉన్నతమైన పదవి. ఒక దేశంలో సైన్యాధిపతిగా ఉండేది గొప్ప పదవి. అతని హోదా సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి యొక్క చర్యల వలన పరలోకమందున దేవుడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండడు. అది విశేషమైన సమాచారం. కాబట్టి అతడు యుద్ధాలు జయించిన సైన్యాధిపతి అనుభవం కలిగిన మాట. యుద్ధసూర్యుడు యుద్ధాలు జయించిన అనుభవం కలిగిన వాడు సైన్యాధిపతి. అతని హోదా అది. ఈ హోదాలో ఉండే మనుషులు మారు మనసు పొందుతాడా? దేవుని యందు విశ్వాసం వచ్చుతాడా? అతని మారుమనది హోదా మాత్రమే కాదు, అతనికి పలుకుబడి ఉంది. ఎలాంటి పలుకుబడి ఉందంటే రాజు దగ్గరికి వెళ్ళి నేరుగా తన సమస్యను చెప్పేసి రాజు దగ్గర నుంచి పరిష్కారం పొందగలిగిన ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి. గ్రంథకర్తప్పుడు అతను గురించి సైన్యాధిపతి అనే అతని పరిచయం తెలిసిపోయింది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. ఇతని పలుకుబడి ఎలాంటి పలుకుబడి అంటే వెళ్ళాడు రాజు దగ్గరికి, నాకు సమస్య ఉందయా, నాకు సమస్య పరిష్కారం కావాలి, నువ్వు నాకు సహాయం చేయాలి అంటే రాజు సైన్యాధిపతి యొక్క సమస్యను పరిష్కరించడానికి గాను మరొక రాజు కొత్తలో రాసిన రికమెండేషన్ చేసిన ఒక విశేషమైన గాథ ఇతని జీవితానుభవం. కాబట్టి వ్యక్తిగా నయమాను గొప్పవాడు. 2 పలుకుబడి కలిగిన వాడు. ఇలాంటి వాడు మారు మనసు పొందుతారా?
కాబట్టి ఇతని మారు మనసు అనే ఒక విశేషమైన ఆదర్శప్రాయమైన జీవితము ఈ గ్రంథంలో తేటగా రాయబడి ఉంది. రెండో విశేషం ఇతను గురించిన సమాచారం, అతను బోధింపబడటానికి ఇష్టపడినవాడు. అనేక మందికి బోధించితే బోధ అంటే ఇష్టం ఉండదు. బహు సామాన్యులే, ఏమి లేని వాడికే బోధ అంటే ఇష్టం ఉండదు. కానీ నయమాను బోధింపబడటానికి ఇష్టపడినవాడు. మనలో ఎంతమంది బోధింపబడటానికి ఇష్టపడతారో తెలియదు. వాస్తవానికి జీవితంలో మార్పు, జీవితానికి క్షేమాభివృద్ధి కలగటానికి, నీకున్న సమస్య పరిష్కారం కావటానికి బోధింపబడే గుణం కలిగిన వాడు నయమాను. బోధించాలంటే ఆయనకి తన అంతస్తును చూసి ఆలోచన చేయడు. బోధింపబడే మనసు కలిగిన నయమాను అంతస్తు గొప్పవాడు బోధించితే వినాలి అనే ఆలోచన కలిగిన వాడు కాదు. ఏ సామాన్యుడు బోధించినా సమస్య ఉంది కాబట్టి పరిష్కారం మాట్లాడి ఎవరు ఏ చిన్నవాడు బోధించినా వినగలిగిన వినయమైన భావం కలిగిన వాడు నయమాను. ఆశ్చర్యమైన వ్యక్తి. పరలోక దేవుని గ్రంథంలోకి ఎక్కాడు. పరలోకమందు దేవుడు తన గ్రంథంలో ఇలాంటి ఒక వ్యక్తిని మానవ జాతికి పాఠంగా నిలబెట్టడానికి ఉంచేసి తన గ్రంథంలో దాచిపెట్టేశాడు. ఎంత ఉన్నతమైన వాడో, ఎంత పలుకుబడి కలిగిన వాడో, అయినా సమస్య ఉంది. సమస్య పరిష్కారం కావాలి, ఎవరు చెప్తానేమి సమస్య పరిష్కారం కావాలి అనే భావన కలిగిన వాడు నయమాను. అనేక మందికి సమస్య తెలిసిన పరిష్కారం కొరకు ఆలోచించారు. నయమానుకు తన అంతస్తు కానీ తన పలుకుబడి కానీ అడ్డం రాలేదు. ఎవరు బోధించారు నయమానుకు అంటే ఒక చిన్నదాని మాటలో, అమ్మా నా యజమానుడు కుష్ఠరోగి, షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర ఉంటే కుష్ఠరోగం పోతుందని నేను ఎంతో కోరుకుంటున్నాను అని చెప్పేసింది. సమస్య పరిష్కారం కోరినవాడు నయమాను. మనకు ఆత్మ సంబంధమైన సమస్యలు ఉంటాయి, పాపం సమస్య ఉంటుంది, అవిధేయత సమస్య ఉంటుంది, అపజయపు సమస్య ఉంటుంది, వ్యాధి సమస్య ఉంటుంది, బాధ సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు చుట్టుకొని ఉంటాయి. కానీ పళ్ళు బిగబట్టుకొని వాటిని సహిస్తూ ఉంటామే కానీ పరిష్కారం గురించి ఆలోచించేవి. కాబట్టి ఆ నయమాను అనే వ్యక్తి చాలా ఉత్తమమైన వ్యక్తి. సమస్య నాది, పరిష్కారం ఎవరు చెప్తేనేమి పరిష్కరించుకోవాలి అనే భావన కలిగిన వాడు నయమాను. కాబట్టి అమ్మాయి చెప్పిందంట, షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, మా జీవానికి కుష్ఠరోగం ఉంది, ఇది పోగొట్టుకోవడానికి షోమ్రోన్ ప్రవక్త దగ్గర నిలబడాలి. పోతే ఆయన ఏం చేసుకుంటాడో ప్రవక్త ఏం చేసుకుంటాడో తెలియదు. కాబట్టి ప్రవక్త దగ్గర నిలబెట్టే బాధ్యతను వహించిన చిన్నది బాధ్యత ప్రకారంగా చేస్తే, నేను ఇంత గొప్పవాడిని నువ్వు చెప్పామంటే ఏమైనా అన్నా నాకు తెలియదా, నాకు మాత్రం అన్ని ఆలోచన భావాలు కలిగించిన వాడు కాదు. అలాంటి వాళ్ళకి మారు మనసు కలిగితే దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అలాంటి వాడు కృప పొందేవాడు. రాజు దగ్గరికి వెళ్ళాడయా, సమస్య నాది, షోమ్రోన్లో నా సమస్య పరిష్కారం ఉందంట. షోమ్రోన్ రాజుకు ఉత్తరం రాయండి. యెహోరాము సింహాసనం మీద కూర్చున్నాడు షోమ్రోన్లో, ఆహాబు కుమారుడు. ఉత్తరం రాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పరిష్కారం వెతుక్కుంటాను. సమస్య తెలిసిన వాడు పరిష్కారం వెతుక్కునే భావన కలిగిన వాడు నయమాను. నీకు సమస్య ఉంటే పరిష్కారం వెతుకుతున్నావా? సమస్యలనే కుమిలిపోతున్నావా? నీ పాపపు సమస్య, దేవుడు ఉగ్రత కింద ఉండే సమస్య, నీ మనసాక్షిక దోషారోపణ సమస్య, నీకు రక్షణ లేని సమస్యకు పరిష్కారం వెతుకుతున్నావా? కానీ నయమాను అయితే
సమస్యకు పరిష్కారం వెతికిన వాడు నయమాను. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు చేత మరొక రాజుకు, సిరియా రాజు చేత ఇశ్రాయేల్ రాజు అయిన యెహోరాముకు ఉత్తరం రాయించుకున్నాడు. మన సమస్య కావాలండి, సమస్యలో ఉండటానికి ఇష్టం లేదు, పరిష్కరించబడాలి. నీకేం ఆత్మ సంబంధమైన సమస్యలు లేవా? అని పరిష్కారం గురించి ఆలోచించేవా? నయమాన్ని ఆలోచించే ఒకసారి. ఆదర్శప్రాయుడైన నయమాన్, మారు మనసుకు ఆదర్శప్రాయుడు. సిరియా రాజు దగ్గర ఉత్తరం తీసుకొని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. ఒక దేశం నుంచి మరో దేశానికి సమస్య పరిష్కారం కోసం వెళ్ళిన తర్వాత ఉత్తరం రాజు చేతికి, యెహోరాము చేతికి అప్పగించాడు. అయా, మా సిరియా రాజు నీకు ఉత్తరం రాసి పంపించాడండి, నా సమస్య నిమిత్తము వచ్చేసి నీ దగ్గరికి అని చెప్పేస్తే, ఉత్తరం చదివిన యెహోరాము ఆత్మ సంబంధమైన అంధుడు, దేవుని ఎరుగనివాడు, దేవుని రాజ్యసింహాసనం మీద కూర్చుంటాం దౌర్భాగ్య స్థితి. అయోగ్యుడు దేవుని ప్రజలను ఏర్పాటు చేయడానికి సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని ప్రజలను ఏర్పాటు చేసి సింహాసనం మీద కూర్చున్న వాడికి ఏం తెలియాలంటే, తన దేవుడని యెహోవాను గురించి తెలియాలి, ఆయన తన దేశంలో ఉన్నాడు అని సంగతి తెలియాలి. ఆ దేశం యెహోవా దేశం అని సమాచారం తెలియాలి. కాబట్టి వాటి తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఆహాబు, యెజెబెలు ఈ దేశాన్ని అమ్మేశారు. ఎవరికి అమ్మేశారు? బయలుదేవతకు అమ్మేసేశారు. బయలుదేవతకు అమ్మేసిన కారణాన యెహోవా దేశానికి సంబంధి కాదు అనే ఆలోచన కలిగిన యెహోరాము ఉత్తరం చదివేసి బట్టలు చించేసుకున్నాడు. ఇశ్రాయేలు బట్టలు చింపేసుకున్నాడంటే హృదయం పగిలిపోయింది అన్నమాట. సమస్య తీర్చలేనంత గొప్ప సమస్య వచ్చింది అని సమాచారం బట్టలు చింపేసుకున్నాడు. ఏమిటి? పుష్పరోగం బాగు చేయడానికి నేనేమన్నా దేవుడినా? సావడానికి బ్రతికించడానికి నేనేమన్నా దేవుడినా? ఈ పుష్పరోగాన్ని బాగు చేస్తాడయా? సిరియా దేశంలో బానిసగా పిల్లగా ఉన్న ఒక బాలిక తెరవబడిన కళ్ళు, ఇశ్రాయేల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్న యెహోరాముకు కళ్ళు తెరవబడిన పరిస్థితి. సమాచారం వెళ్ళింది. షోమ్రోన్లో ఉండే ఎలీషా దగ్గరికి కబురు పంపించాడు. రాజు బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు అనే సమాచారం నీకు తెలియదా? సమాచారం మాట్లాడేసాడు ప్రత్యేకించి. కాబట్టి గ్రంథంలో 5వ అధ్యాయం సమాచారం చదువుతుంటాం. 7వ వచనం, ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి వస్త్రం చింపుకొని, చప్పుటకును బ్రతికించుటకు నేను దేవుడినా, ఒకరికి కలిగిన కుష్ఠరోగం మాన్పడక నా యొద్దకు ఇతడు పంపుటి ఏమి? నాతో కలహమునకు కారణం అతడు ఎట్టు వెతుకుతున్నాడో అని మీరు ఆలోచించుకోండి. నేను ఆలోచించలేదు. ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకున్న సంగతి దైవజనుడు ఎలీషా వినబడినప్పుడు అతడు, నీ వస్త్రం నీవెందుకు చింపుకుంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా ఎదుగు రమ్మని మా రాజుకు వర్తమానం చేశాడు. ఇంటిగా బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన తగాదకు వచ్చినవాడు కాదు, సమస్య పరిష్కారం కోసం వచ్చినవాడు. నీతో కలహానికి వచ్చినవాడు కాదు, సహవాసానికి వచ్చినవాడు. నీతో మంచితనం కోసం వచ్చినవాడు కానీ కలహానికి వచ్చినవాడు కాదు. ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని నీకు తెలియాలా? రమణ దగ్గరికి అనేసాడు. కాబట్టి రాజుకు కుదరని కార్యక్రమం. దేవుడు కుదిరించే ఒక వ్యక్తిని పరమ దేవుడు ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోన్ అని పెట్టాడు. తన రథంతో పాటు, పరివారంతో పాటు, తను తెచ్చిన వెండి బంగారంతో పాటు 20 మణుగుల వెండి,
1,20,000 ఖరీదు చేసే బంగారం 10 జతలు దుస్తులు తీసుకొని రథంలో పెట్టుకున్నాడు. రథంలో ఆయన కూర్చున్నాడు, సేవకులు ఉన్నారు. ఆ రథం నేరుగా షోమ్రోన్లో ఉండే ఎలీషా ఇంటికి వచ్చేసింది. ఎలీషా గారు ఇంట్లో ఉన్నాడు. ప్రవక్త సిరియా దేశపు సైన్యాధిపతి రాజు రికమెండేషన్తో నీ ఇంటికి వచ్చాడు అని చెప్పాడు. ప్రవక్త నీ అంతస్తుని గౌరవించడం. నువ్వు ఎంత గౌరవించు నాకు నీ అంతస్తుగా నీ అంతస్తు గౌరవించుకో. నీవు సిరియా దేశము సైన్యాధిపతివి, నేను దేవదేవుని యొక్క సేవకుడిని. వ్యత్యాసం ఉంది కాబట్టి నువ్వు వస్తే నేను బయటకు వచ్చి గడగడ ఉడుకుతూ కాబట్టి ఈ నయమాను కొంత ముందాలోచనతో వచ్చాడు. ఏం ఆలోచనతో వచ్చాడంటే, ప్రవక్త తన ఇంటికి రమ్మన్నాడు కదా, వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఓ రథం రోడ్డు మీద నిలబెడతాను. రోడ్డు మీద నిలబెట్టి తన ఇంట్లో నుంచి నా దగ్గరికి వస్తాడు. వచ్చి నా రోగం ఎక్కడెక్కడైతే ఉందో ఆ ఉన్న చోట్ల చేపెట్టి మన దేవుని ప్రార్థన చేసి నా రోగం పోతుందని ఆలోచనతో వచ్చేసాడు. దేవుని మార్గాన్ని డిసైడ్ చేయటం నువ్వు కాదు. దేవుడు ఏం చేయాలో చెప్పేది నీవు కాదు. నువ్వు చెప్పినట్టు దేవుడు చేసేదానికి దేవుడు కాదు ఆయన. నీ ఊహకు అనుకూలంగా కార్యాలు జరిగించు. లోనే కూర్చున్నాడు, బయటికి రాల మొహం చూపట్ల. సిరియా దేశపు సైన్యాధిపతి మీ ఇంటికి వచ్చి ఎదురుకు వచ్చారండి, మీరు రమ్మన్నారు కదా. వచ్చేసాడు. వచ్చాడా? వచ్చేసాడు. సరే, యోర్దాను నదిలోకి వెళ్ళిపోయి 7 సార్లు మునిగి వెళ్ళిపోమాను. మాట్లాడి ఇప్పుడు ఇంత రికమెండేషన్తో ఇంత సపోర్ట్గా వచ్చిన మనిషికి ఎట్లా ఉంటుంది? నేనెంత, నా బిసా ఎంత, అడేళ్ళి నేను నీళ్ళ మునిగిపోమంటాడు. మా దేశంలో నదులు లేవా? దేశంలో నదులు ఉంటాయి అంట. నదుల గురించి మాట్లాడు. 10-12 వచ్చిన రాబడింది. దమస్కు నదులైన ఫర్ఫరును అన్నిటికంటే శ్రేష్టమైన మాకు నదులు ఉన్నాయి. సిరియా దేశంలో నదులు ఉన్నాయి. ఈ సిరియా దేశంలో ఉండే 2 నదులు ఇస్రాయల్ దేశంలో ఉండే నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కదా. ఇస్రాయల్ నదుల్లో నేను మునిగితే తక్కువ. మా దేశం నదులు గొప్ప నదులు ఉన్నాయి. అబ్బాయి, అవనా, ఫర్ఫర్ అనే 2 నదులు ఉన్నాయి. అక్కడ మునిగితే నేను స్వస్థ పొందలేనా? పదరా చెప్పు. వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని. రౌద్రుడైతే ఇప్పుడు సైన్యాధిపతి రౌద్రం వచ్చిందంటే ఇప్పుడు ఎంత పట్ల శక్తి ఉండదు. రౌద్రం తిరిగి వెళ్తే వెళ్తున్నాడు. సైన్యాధిపతి చేసిన తప్పు ఏంటంటే, సమస్య ఉంది, పరిష్కారానికి దిగొచ్చాడు వాస్తవమే. ఎలాగూ పరిష్కారం కావాలనేది నిర్ణయించేది తెలియదు కాదు. పరిష్కారం పరిష్కరించేవాడు నిర్ణయిస్తాడు. కాబట్టి పరిష్కరించేవాడు ఎవరు? ఎలీషా. నిర్ణయించేది ఎలీషా నిర్ణయిస్తాడు. కాబట్టి మోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే విధానం, వాళ్ళు స్వస్థత పొందే మోడ్ ఎలాగ ఉంటుందో తను ఆలోచన చేసి, నేనేమనుకున్నాను వచ్చి నా చేతి మీద రోగం ఉండే స్థలంలో చేతులు పెట్టి నా దేవుని ప్రార్థన చేసి పుస్తకం బౌద్ధని నేను ఉద్దేశించాను. నీ ఉద్దేశ ప్రకారం జరగదు. అందువల్ల ఈ నయమాను తన సొంత ఉద్దేశాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రౌద్రుడై రథం తిప్పేసి రథం తిరిగి వెళ్తుంది. దానికి
పాపం వచ్చేసింది, పాపంతో వెళ్ళిపోతున్నాడు. సిరియా దేశం, ఇస్రాయల్ దేశం నుంచి సిరియా దేశం బయలుదేరాడు. సేవకుడు చిన్నగా ముట్టించాడయా, ప్రవక్త ఇంకా ఏమైనా చేయమంటే చేస్తావు కదా. ఆలోచనలో పెట్టాడు మనిషిని. కాబట్టి ఎవరు చెప్పినా ఆలోచన చేయగలిగిన సున్నితమైన స్వభావం కలిగిన వాడు ఆయన. ఆలోచించగలిగిన శక్తి. చిన్న చెప్పింది, వాళ్ళ దగ్గర ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ప్రవక్త చెప్పాడు, పాపం వచ్చింది. కానీ ఇప్పుడు సేవకుడే చెప్తున్నాడు, అయ్యా ప్రవక్త ఇంకేదైనా చేయమంటే చేయవా. చేస్తాను కదా. మరి 2020 మణుగులు వెండి, 1,20,000 రూపాయల బంగారము, ఈ 10 దుస్తులు ఎందుకు తీసుకొచ్చాను, ఏమైనా చేయటానికే కదా తీసుకొచ్చేసాను. అవును, కరెక్టే కదా, ఈ చిన్న పనే కదా ఆయన చెప్పింది. నయమాను పసిబిడ్డ లాంటి స్వభావం కలిగిన వాడు. పసిబిడ్డ లాంటి స్వభావం కలిగిన వాడు. మీరు మార్పు నుండి పసిబిడ్డల వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని ప్రభు నేసి తెలియజేసినట్టు, దేవుని యొక్క కృపలో ప్రవేశించటానికి మార్పు పొంది పసిబిడ్డల వంటి వారు కావాలి. చెప్పిన మాట వినే స్వభావానికి కావాలి. దైవజనుడు చెప్పిన మాట వినాలి. చెప్పేసాడు దైవజనుడు. సమస్య తెలిసింది కదా, పరిష్కారంకి వచ్చావు కదా, మరి పరిష్కారం చేసేది లేదు కదా. పరిష్కారం చేసినప్పుడు పరిష్కారం చేసేవాడు చెప్పినట్టు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఆలోచన చేశాడు, తన తప్పును గ్రహించాడు. నా ఇష్ట ప్రకారంగా ఈ కార్యక్రమం సుసాన్ని జరగవద్దు, ఆయన ఇష్ట ప్రకారం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి జీవితం మార్చుకోవాల్సింది, ఆలోచన మార్చుకోవాల్సింది నేను. ఆలోచన మార్చుకోవాల్సిన బాధ్యత కలిగిన వాడు నయమ. ఆలోచన చేస్తున్నాడు, మార్చుకున్నాడు. అదే పొరపాటు జరిగింది, సరే పదా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? యోర్దాను నది దగ్గరికి వెళ్ళిపోదాం. యోర్దాను నగర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మరు మనసు మళ్ళీ యోర్దాను నది దగ్గరికి వెళ్ళిపోయాడు. యోర్దాను నది ఒడ్డున రథం పెట్టాడు, తను నీళ్ళలోకి దిగాడు. ప్రవక్త తెలియజేసినట్టు 7 సార్లు మునిగి లేచాడంట. ఏం జరిగిందో అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. అందరు పోయి చెప్పినట్టు మునిగగా పసిపిల్ల దేహం వలనై శుద్ధుడాయను. పసిపిల్ల దేహం అయిపోయింది, శుద్ధి అయిపోయింది. ఆశ్చర్యమైన కార్యం. నా దేశంలో ఉండే నదుల్లో మునిగి నేను శుద్ధి కాలేవు. నదులు ఏ నదైనా శుద్ధీకరించలేవు. మాటలకు లోబడి శుద్ధి పొందాల్సిందే తప్ప నదిలో మునిగి శుద్ధి పొందలేము. అందువల్ల అది నీ నదులు సిరియా దేశం ఉండే గొప్ప నదులైనా, యోర్దాను నదులో మునిగినదైనా, నదిలో మునిగితే శుద్ధి చేయడం కలగదు. ప్రవక్త యొక్క మాట యందు విధేయత చూపించడం వల్ల విశేషమైన సమాచారం నయమాను చేసింది. నయమాను విధేయుడు, బోధింపబడటానికి ఇష్టపడిన వాడు. బోధింపబడటానికి ఇష్టపడితే తనంతా తాను స్వయంగా లేచి వెళ్ళిపోయి యోర్దాను నదిలో స్నానం చేసి శుద్ధిలో అయిపోయిన తర్వాత ఆశ్చర్యపోయాడు. అమ్మో, ఈ దేశం మామూలు దేశం కాదు, యెహోవా దేశం. ఈ దేశంలో నీళ్ళే ఎంత పని చేస్తే మట్టి ఎంత పని చేస్తుందో. నీళ్ళ మీద మట్టి మీద కూడా మనసు పెట్టేశాడు మనిషి ప్రత్యేకించి. చదువుతాం, గ్రంథంలో రాబడింది. నయమాను అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుల దగ్గర తిరిగి వచ్చి ముందర నిలిచి మార్పు ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప
లోకంలో అంతటి అందులో ఇంకో దేవుడు అనేవాడే లేడు. ఆ మాటకు వచ్చాయి. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఇశ్రాయేల్ దేశము దేవుని దేశం. ఇశ్రాయేల్ దేవుడు తప్ప లోకం అంటే దేవుడు ఎవడు లేడు అనగలిగిన అద్భుతమైన ఒప్పుకోడు. ఈ దేశంలో దేవుడు లేరా? ఉన్నారు. నీ దేశంలో నదులు లేవా? ఉన్నాయి. ఆ దేశం నదుల సంగతి ఎందుకు వచ్చిన గొడవ? మీ దేశంలో దేవుడు ఉన్నాడు. మీ దేశం దేవుడు ఇశ్రాయేలు దేవుడు ఎక్కువ. ఏం దేవుడు తప్ప మరి ఇంకొక దేవుడు లేడు. చదివేసాను ఆయన కిందకి. మారు మనసు. దేవుడని నేను ఎరుగుదును. ఎట్లా తెలుసు నీకు? అనుభవం. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానం తీసుకోవాల్సిందని అతనితో చెప్పగా, ఇంతకుముందు రౌద్రుడు అయిపోతే అంటే ఇప్పుడు దాసుడు అయ్యావా? తగ్గింపు స్వభావం కలిగిన వాడు నయమాను. విధేయత చూపిన వాడు నయమాను. తగ్గింపు స్వభావం కలిగిన వాడు నయమాను. దగ్గరకు వచ్చే సైన్యాధిపతి పాదం మన వదిలిపెట్టేశాడు. పలుగుబడిని వదిలిపెట్టేశాడు. ప్రవక్త దగ్గరకు వచ్చేసి నేను నీకు దాసుడిని, అయ్యా నన్ను బహుమానం తీసుకోవాలి నా దగ్గర అనేసి. కాబట్టి బహుమానం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీ బహుమానాలు అంగీకరించే మనిషిని కాదు నేను అన్నాడు. బహుమానాలు చేసిన పనికి బహుమానం తీసుకునే పరిస్థితి లేదు ప్రవక్త దగ్గర. కాబట్టి మేము చేస్తే దానికి బహుమానం ఇస్తావా? వద్దు, ఉంచుకో. 20 మణుగుల వెండి. మణుగు ఒక 12 కిలోలు వేసుకుంటే 20 మణుగులు ఎంత? 12 అంత 12 20 240 కిలోల వెండి. 240 కిలోలు వెండి. 1,50,000 రూపాయలు బంగారం. బహుమానం తీసుకోయా? బహుమానం తీసుకోను శశేమర్ అన్నాడు. బతిమాలాడు. నేను తొందరపడ్డాను. ఆ దేశం నదులు గొప్ప అన్నాను. నీ మీద కొంచెం విసురుకున్నాను కదా, దయతో క్షమించాలి. నేను దాసుడిని, నీకు దాసుడిని నేను. శశేమర్ అన్నాడు, వద్దు, అవసరం లేదు, తీసుకోను అని చెప్పేశాడు. మీ నదులకి యోర్దాను నది కంటే మా నదులు గొప్ప అనుకో అన్న మనిషి ఈ రోజున ఏమంటున్నాడంటే, మా దేశపు మట్టి కంటే నీ దేశంలో దొరికే మట్టి గొప్పది. ఈ దేశంలో మట్టి గొప్పది. కాబట్టి నా దేశంలో నదులు మీ దేశం నదుల కంటే మా దేశం నదులు గొప్పవి కావన్నాడే. కాదు, మీ దేశంలో పుట్టిన మట్టి ఉంది. యెహోవా దేశపు దేవుని యొక్క మట్టి 2 గాజులు మోసే అంత మట్టి నాకు ఇచ్చే, మా దేశాన్ని తీసుకెళ్ళిపోతాను. నా దగ్గర బహుమానం అది అనుకో అంగీకరించిపోతే నాకు దయచేయి. నేను దేహి మారు మనసు. కాబట్టి మనుషుడు మారు మనసు పొందితే ఏం జరుగుతుందో అనే ఒక ఆశ్చర్యమైన కార్యం. ఏ విషయంలో నీళ్ళ కదా గొప్పవాడిని ప్రదర్శించదా, పసిపెట్టిన వాడిని మారిపోయి ప్రభుత్వం దగ్గర దేశీయాన్ని పట్టుంటే సస్యములన్నీ బహుమానం నాకు అవసరం లేదు, నాకు అనుగురించి ఉచితంగా ఇచ్చేసాను అంతే. కాబట్టి ప్రవక్త ఉచితంగా పొందినవాడు ఉచితంగా ఇచ్చేసిన ఒక విశేషమైన కార్యక్రమం జరిగిన తర్వాత జరిగిన మార్పులు జరుగుతున్నాయి. చదువుతాను ఉంది. అక్కడి నుంచి కింద చదివేశానా? నిలబడి ఉన్నాను, జీవముతోడు ఏమీ తీసుకున్నా అని చెప్పేశాడు.
అతన్ని ఆ, ఎంతో ఎంతో బతిమాలినానో అతడు ఒప్పుకోలేకపోయాను. వద్దు బతిమాలినా వద్దు అబ్బాయి, నాకు అవసరం వద్దు తీసేసేస్తాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలను నేను ఇక అర్పించను. మారుమనసు పొందాను. నేను ఇక యెహోవాకి అర్పించడం యెహోవాకి అర్పిస్తాను, కానీ దహన బలినైనా ఇంకే బలినైనా ఇంకెవరు కాదు, ఏ దేవుడికి అర్పించడం. మారుమనసు పొందేశాను. యెహోవా తప్ప వేరే దేవుడు లేదు. వేరే వాళ్ళు నేను బలి అర్పించాను. ఆ తర్వాత రెండు కంచెల గాడిదలు మోసేలాంటి మన్నిచ్చి ఇచ్చేయి. నదిని అడగటలేదు. మీ నదుల కంటే మా నదులు శ్రేష్టం అన్నాను, కానీ మా దేశం అంతటి కంటే మీ దేశం మట్టే శ్రేష్టమైనది. ఇది యెహోవా దీవించిన మట్టి, మీరు నివసించే ప్రాంతం ఇది ఆశ్చర్యమైన దేశం అని నయమాను గుర్తించి, రెండు కంచెల గాడిదలు మోసి అంత మట్టి అయ్యా మా దేశానికి తీసుకెళ్ళిపోతాను, మీ జ్ఞాపకార్థంగా, నీ దేవుని జ్ఞాపకార్థంగా అని ఒక విశేషమైన సమాచారం కొట్టాడు. మారు మనసుకి అతను మాదిరి అయిన వ్యక్తి కాబట్టి మారు మనసు పొందినవాడు ఏం చేస్తుంటాడు అంటే తాను తన ఆలోచనలో మార్చుకుంటాడు. నేను ఇలా చేస్తే చేయాలని కూడుకుంటున్నాను, అలా చేయడినా అర్థం నడమనమంటాడు. చేస్తాను, ఇది చెప్పిన పని చేస్తాను, ఎలా చెప్తే అలా చేస్తాను, విధేయుడు అవుతాను, లోపడతాను. అలాంటి మారు మనసు కలిగిన వాడు నయమాను. కాబట్టి ఈ రోజున మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మారు మనసు అంటే ఎంతవరకు మనం మారు మనసు పొందాలో నిజంగా తెలియదు. నయమాన్ అంటున్నాడు, ఇక మీదట యెహోవాకు తప్ప ఏమైనా దేవుడు లేడు లోకం అంతట్లో అందరి సంగతి చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. ఈ దేశంలోకి దేవుడు. కాబట్టి లోకంలో ఎక్కడ లేని దేశపు పరిస్థితి ఇది, దేవుని దీవించిన దేశం. అందువల్ల మీ నీళ్ళు కంటే మా నీళ్ళు గొప్ప అన్నాను, కానీ ఇప్పుడు మీ మట్టే గొప్పది, అది తీసుకెళ్తాను. రెండు కంచులు కాదు మోసేటట్టు మట్టికి తీసుకెళ్తాను. అప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాడు అంటే, నాకు చిన్న రిక్వెస్ట్. నేను రాజుకి సేవకుడిని సిరియా దేశంలో. మా రాజు రిమోను దేవత గుడికి వెళ్తాడు. నేను సైన్యాధిపతిని కాబట్టి వెంట పోవాల్సిన అవసరం వస్తుంది. వెంటపోయినప్పుడు రాజు నా మీద ఆనుకుంటాడు. అనుకున్నప్పుడు నా రాజు నమస్కారం చేస్తే ఆయనతో పాటు నన్ను నమస్కారం చేయమని ఎదురు చూస్తాడు. ఎప్పుడైనా నేను అలాగే నమస్కారం చేయాల్సిన పరిస్థితి వస్తే నన్ను క్షమించు ముందుగానే. ఇంకా రిమోన్ దేవతకు నేను నమస్కరించే ప్రసక్తే లేదు. రాజు కొరకు నేను దాన్ని చేస్తానే కానీ భక్తి కొరకు ఏంటి కార్యక్రమం చేయడానికి మీద అని చెప్పి ఒక విశేషమైన తీర్మానం చెప్పి మాట్లాడుతున్నాను. మారు మనసు. కాబట్టి దయతోనే మనం ఆలకించండి. మనం ఎవరైనా మారు మనసు పొందితే నయమాను మనకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తుంటాడు. నీ హోదా ఎంతో నాకు తెలియదు. ఆయన దేశానికి సైన్యాధిపతి, నెక్స్ట్ ద కింగ్. అప్పుడు రాజు దాని దగ్గర మంచి పలుకుబడి, తన అధికమైన వాడు, పలుకుబడి కలిగిన వాడు. అతను చేసిన మొదటి సమాచారం ఏమంటే, తన సమస్యకు పరిష్కారం వెతుకుతున్న మనిషి. నువ్వు నీ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నావా? పరిష్కారం వెతకపోతే నయమాను మన ఎదురు నిలబడి, అబ్బాయి సమస్యకు పరిష్కారం వెతకాలరా అని జీవితంలో పాఠం నేర్పిస్తున్నాడు. ఎంత గొప్పవాడు అయితేనేమి సమస్య ఉందా, పరిష్కారం వెతకాలా. సమస్య పరిష్కారం కొరకు ఎవరు చెప్పినా వింటాను నేను. పెద్ద మనగాళ్ళే చెప్పక్కర్లా. మా ఇంట్లో చిన్నది చెప్పింది, మన భార్యకు పని మనిషి చిన్నది చెప్తే విన్నాను. వెతుక్కుంటూ పోయాను. సమస్య పరిష్కారం వెతికిన వాడిని. సమస్య పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది. సమస్య పెట్టుకొని సమస్య
కింద వేసి దాని సమస్య మీద కూర్చుని జీవితాలు జీవించుకోద్దు. సమస్యను పరిష్కరించి బతకండి, సమస్య పరిష్కారాన్ని వెతకండి. సమస్య పరిష్కారం వెతుక్కుంటూ ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాను. నేను అనుకున్నట్టు నేను తప్పుగా అనుకున్నాను. సమస్య పరిష్కారం నా దృష్టిలో అనుకున్నాను, కాబట్టి నా దృష్టిలో సమస్య పరిష్కారం కాదు అని సమాచారం బోధింపబడిన తర్వాత సమస్య ఎలా పరిష్కారం అవుతుందో దానికి అనుగుణంగా జీవితం మార్చుకున్నాను. మారు మనసు యెహోవా దేవుడు అనే సమాచారం నాకు అర్థమైపోయింది. ఇశ్రాయేలు నదులు సిరియా దేశంలో నదుల కంటే గొప్పవే నాకు అర్థమైపోయింది. ఈ ఇశ్రాయేలు దేశం మట్టి సిరియా దేశంలో ఉండే సమస్య ఐశ్వర్యం కంటే గొప్పదని సంగతి నాకు అర్థమైపోయింది. కాబట్టి మట్టి తీసుకుని వెళ్తున్నాను. నా దగ్గర బహుమానం తీసుకోండి, వద్దు ఉంచుకో, ఎంత బతిమానం తీసి అక్కర్లేదు అనే ఒక విశేషమైన జీవిత అనుభవం కలిగిన వాడు నయమాను. నేను మీకు తెలియజేసే ఒకే సమాచారం, నీకు ఎంత అంతస్తున్నా, నీకెంత పెద్ద ఉద్యోగం ఉన్నా, నువ్వెంత గొప్ప జీతగాడి పోయినా నయమాన్ కంటే గొప్పవాడు కావు. నయమాన్ కంటే గొప్పవాడు కావు. నీకెంత పలుకుబడి ఉన్నా నయమానికి ఉన్నంత పలుకుబడి నీకు లేదు. నయమానికి సమస్య ఉంది, నీకు సమస్య ఉంది. నయమాన్ సమస్య కుష్ఠరోగపు సమస్య, నీ సమస్య పాపపు సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, శోధన యొక్క సమస్య కావచ్చు, అనారోగ్యం సమస్య కావచ్చు. నీ సమస్య ఏదైనా పరిష్కారం వెతకడం అనేది ఒక అవసరమైన సమాచారం. నయమాన్ మా ఎదురు కనబడి అనే సమస్య ఉన్నప్పుడు పరిష్కారం వెతుకోవాలిరా బాబు అన్నాడు. పరిష్కారం వెతకడానికి నేను చేసిన ప్రయాసం ఎంత అనుకుంటున్నావు? సిరియా దేశం రాజు దగ్గరికి వెళ్ళాను, చీటీ రాసుకుని ఇస్రాయేల్ దేశం రాజు దగ్గరికి వెళ్ళాను పరిష్కారం వెతకడానికి. పరిష్కారం కొన్ని వెతికట్టు సమయం అర్థమైంది, కానీ నేను తప్పు చేశాను. పరిష్కారం నా దృష్టిలో జరిగే పరిష్కారం కాదు. కానీ సృష్టి పరిష్కారం నా దృష్టిలో కావాలని కోరుకొని తప్పు చేశాను. అలాంటి తప్పు మీరు చేయొద్దు. సమస్య పరిష్కారం పరిష్కరించేవాడు నిర్ణయిస్తాడు. ఆ సమాచారం నాకు అర్థమైంది, నేను మార్చుకున్నాను జీవితాన్ని. నేను పసిపిల్ల వంటి వాడిని అయిపోయాను. మళ్ళీ నా సేవకుడే మాట్లాడాను నాతో. సేవకుడు మాట్లాడినా ఆలకించాను. గొప్పవాడు చెప్తే వింటూ కాదు, మార్చుకునే మనసు ఉంటే ఏ అల్పుడు చెప్పినా వినే స్వభావం ఉన్నవాడు ఖచ్చితంగా వింటాడు అనేది నయమాను ఉదాహరణగా మన ఇద్దరు దేవుని గ్రంథంలో పెట్టబడి ఉంది. అందువలన ఆయన పెద్దోళ్ళ నుంచి చెప్పలేదు, అందుకని మా ఏం లేదు అన్న భావన శిక్షా విధికి కారణమైన భావన. అలాంటిది క్షమాపణ అనుభవించలేని భావన. కాబట్టి పరలోకం దేవుని జ్ఞానంలో ఏం చేస్తున్నాడంటే గొప్పవారికి అల్పుల చేత బోధింప చేస్తున్నాడు. దేవుని జ్ఞానం మీద ప్రత్యేకించి మొదటి కొరింథీ పత్రికలో గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం 1వ అధ్యాయం. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు అనే ఒక విశేషమైన సమాచారం ఎందుకుందంటే ప్రతివాడు జ్ఞానం చేత గొప్పవాడి చేతనే బోధింపబడాల్సిన అవసరం ఉండదు. సత్యం అందించే వ్యక్తి ఎవడైనా సత్యం మాట్లాడుతుంటే నేను గ్రంథంలో రాబడదు 1వ అధ్యాయంలో 20 వచ్చింది. జ్ఞాని ఏమైనను శాస్త్రీయమైన ఈ లోకపు తర్కవాది ఏమైనను ఈ లోకపు జ్ఞానం దేవుడు వెలుతనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారం లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరుగుతున్నందున సువార్త ప్రకటన వెలుతనము చేత రక్షించమని నమ్మవారిని రక్షించి దేవుని దయాపూర్వ సంకల్పమైన సమాచారం. 24 వచ్చిన ఆయన యూదులకు ఆటంకమును ఆయన యూదులకు వెలుతనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి దిగ్దేశులకేమి పిలువబడిన వారికే దిగ్దేశ దేవుని శక్తి దేవుని ప్రేమన్నాడు. 27 వచ్చిన రైటు ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీకు బోధించేవాడు జ్ఞానే కావాలన్నా అవసరం లేదు.
ఒక బాలిక సమాచారం అందించింది, నీ రోగం సమస్య నీది, పరిష్కారం అక్కడికి వెళితే ఆయనది పరిష్కారం, ప్రవక్తది పరిష్కారం అనే పరిస్థితి. వాస్తవమైన సమాచారం ఈ గొప్పవాళ్ళు చెబితేనే మనుషులు మారు మనసు పొందుతారు అనే భావన సరైన భావన కాదు, శిక్షా విధికి కారణమైన భావన. మీరు ఎవరు చెప్పినా గ్రంథం సత్యం చెప్పారు అంటే దానికి లోపడవలసిన ఒక అవసరం ఉంది అనే సమాచారం జ్ఞాపకం. కాబట్టి సమస్య కలిగిన వాళ్ళు పరిష్కారం కొరకు వెతకాలి అనే సమాచారము నయమాన్ జీవిత అనుభవం తెలియజేస్తుంది. సమస్య లేదు కాబట్టి పరిష్కారం నువ్వే వెతకాలా. వెతికినప్పుడు పరిష్కారము నీ దృష్టిలో ఎదిగితే పరిష్కారం దొరకదు. పరిష్కారం చేసే వ్యక్తి పరిష్కారం తెలియజేస్తాడు అనే సమాచారం నీకు తెలియాలా. నయమాన్ జీవితానుభవంలో చేసే రెండవ విశేషమైన కార్యక్రమం. పరిష్కారం విధానం తెలిసిన తర్వాత పసిబిడ్డలాగా లోబడిన అనుభవం కలిగిన వాడు నయమాను. వీడు సైన్యాధిపతి, రాజు దగ్గర ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు, పనివాడు నడిపించే దాసుడు ఒకడు ఉంటే దాసుడు మెల్లగా అన్నాడు, అయ్యా ప్రవక్త ఇంకేమైనా చేస్తే చేయవా అన్నాడు ఆయన. అవును కదా అన్నాడు. ఆలోచన చేయగలిగిన వాడు ఉన్నాడు నయమా. కాబట్టి ఆలోచన చేయటం ఎంతైనా అవసరమైనది. మారు మనసు అంటే అది వాస్తవమైన సమాచారం. మారు మనసుకు ప్రతిరూపము నయమాను. కాబట్టి ఆ నయమాన్ జీవిత అనుభవాలు మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తున్నాయి. నువ్వు ఏ విషయంలో దాంట్లో చిక్కుబడి ఉంటే ఆ పరిష్కారము నయమాన్ లాగా వెతకాల్సిన అవసరత, పరిష్కరించి ఆయన చెప్పే సమాచారం ప్రకారంగా పరిష్కారం పొందాలనే ఉద్దేశం, వినయం, విధేయత, మాటలు లోబట్టడం అనే ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కృతజ్ఞతతో తిరిగి వచ్చేసాడు. నేను పొరపాటు చేశాను, తిరిగి వచ్చేసాను, ఇదిగో నా దగ్గర బహుమానం తీసుకో. వద్దు స్వామి, నాకు అక్కర్లేదు. అయ్యా బహుమానం తీసుకోండి, నీకోసం తీసుకొచ్చాను. వద్దు. అది నెట్టేస్తే మీ దేవుడు లోపల దేవుడు కంటే గొప్పవాడు, మీ దేవుడితో స్టార్ట్ అయినవాడు ఎవడు లేడు. నేను ఒక మరి ఇంకెవడికి బలి అర్పించను, నేను ఇంకే దేవుడికి మొక్కను, దెయ్యానికి మొక్కను. మా రాజు తీసుకెళ్ళి తను మొక్కుతున్న సమయంలో నా మీద అనుకుంటాడు. ఆ పరిస్థితుల్లో పరమదేవుడు నన్ను క్షమించేటట్టుగా అడగండి అని చెప్పేసి క్షమాపణ కోరిన రూపంలో మన మానవ జీవితాన్ని మార్చుకున్న ఒక అద్భుతమైన వ్యక్తి మన ఎదుట నిలబడి ఉన్నాడు. నువ్వు ఏ సమస్యలో అయినా చిక్కుబడి ఉన్నావా, పరిష్కారం క్రీస్తు ప్రభునందు దొరుకుతుంది. నీ సమస్య ఎలాంటి సమస్య అయినా అది అవిధేయత సమస్యగా ఉండకూడదు దయచేసి. కాబట్టి దేవుని సముఖంలో హెచ్చు తగ్గులు ఆలోచన చేసే పరిస్థితులు లేవు. సైన్యాధిపతి, రాజు ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు, పని పిల్లలు చెప్తే వింటాడు అంటాడు. దీన మనసు కలిగిన వాడు నయమాను, విధేయత కలిగిన స్వభావం కలిగిన వాడు, మనుషులు బాగుపడిన వాడై మానవ చేతి ఎదుట ఆదర్శంగా నిలబడి మీకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోండి అని చెప్పిన ఒక అద్భుతమైన అనుభూతిని మనలో నిలబెట్టి తెలియజేస్తుండగా ఆలోచించవలసిందని. మారు మనసుకు ఆదర్శం చూపించిన నయమాను పోలి దేవుని సముఖంలో మనం తగ్గించుకొని దేవుని మాటలు అంగీకరించి దేవుని విధేయత చూపించి దేవుని కృపను అనుభవించాలని, సమస్యలు పరిష్కరించబడిన జీవిత అనుభవాలు కలిగి ఉండాలని ప్రభువుని యేసుక్రీస్తు వారి తట్టు మేము మనం చేసి మొదలుస్తున్నాం. నమస్కారం. శిలువ ధ్యాన గీతంలో నుండి 116వ పాట పాడుతున్నా. సాంగ్ నెంబర్ 116.